అందరికీ నమస్కారం. నిన్ననే ముంబై నుంచి ఊరికి చేరుకున్నా. ప్రయాణానికి సంబంధించిన ట్రావెల్ బ్లాగ్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. వెళ్ళి ఓ లుక్ వేయండి. ఈరోజు సాయంత్రం లక్షట్పేటలో సంగీత్ ఫంక్షన్ ఉంది. సాయంత్రం వరకు ఏం చేయాలి అని పొద్దున కోటిలింగాల స్వామి ఆలయానికి వెళ్ళొద్దాం అనుకున్నాం. అమ్మ ఒకరోజు ముందే అయ్యగారికి ఫోన్ చేసి అన్నపూజ జరిపించాలనుకుంటున్నాం అని అడిగిందంట. కానీ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి అన్నపూజ ఇప్పుడు వీలు కాదన్నారు. సరే ఎట్లయితేనే దర్శనం అయితే వేసుకుని వద్దామని బయలుదేరినాం. కారులో కూర్చొని కనీసం ఊరన్న దాటలేదు. ఈలోగా ఆలయం నుంచి అయ్యగారు ఫోన్ చేసిండు. అన్నపూజ జరిపిద్దాం, సరిపడా సామాన్లు తెచ్చుకోండి అని చెప్పిండు. ఇప్పుడు అంత సడన్గా సామాన్లు అంటే ఎట్లా అండి, ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా. సర్లే, అదృష్టం బాగుండి అన్నపూజ దక్కుతుంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే యూటర్న్ తీసుకొని ఇంటికి వచ్చినాం. దొరికినన్ని సామాన్లు డిక్కీలో వేసినాం, మిగతావి దారిలో ఉన్నాం. అక్కడికి వెళ్ళి భోజనాలు చేసే టైం అయింది కాబట్టి తెచ్చుకున్న అప్పాలు తింటున్నాం. డౌన్ ఉండే మనూరు బిడిచి ఇట్లా కావాలి రోడ్ కూడా బిడిచి బండరు కాడదా పార్కింగ్ ఎంత? మహాకుంభమేళ నడుస్తుంది. అక్కడ స్నానం చేసే అదృష్టం లేదు కానీ ఇక దాన్ని తలుచుకుంటూ ఇక ఇక్కడనే గోదావరిలో స్నానం చేయాలి. శివుని కన్నతీరగలిగింది తీర్థం ఇచ్చి. అన్న పూజకి ఇంకొద్దిగా టైం పడుతున్నారు. సో అందుకని ఈ లోపు నానమ్మ అమ్మ వంటలు ఎత్తుర్రు. నాన్న బట్టలు ఉండడానికి వెళ్ళిండు గోదావరికి. ఓం నమ శివాయ. ఇప్పుడే అన్నపూజ జరిగింది. అమ్మవారికి కట్నం కానుకలు ఓడిబియ్యం కూడా సమర్పించింది. ప్రసాదం తీసుకున్నాం, భోజనం చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేయాలి. అంతకుముందు నీళ్ళు ఇంతగా లేనప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, ఇది లక్షపేట అనుకుంటా బహుశా. లక్షపేట దాకా వస్తే మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ ఇటు నడుచుకుంటే కాలినడకనే వచ్చేటోళ్ళు చాలామంది. ఇప్పుడు పడవలో కూడా వెళ్ళొచ్చు, కానీ వెహికల్కి అయితే తిరిగి రావాలి. కోటిలింగాల ఆలయం అంటే ఆలయంలో కోటి లింగాలు ఉండడం కాదు, దానికో కథ ఉంది. క్రీస్తు పూర్వం 230 నుంచి క్రీస్తు శకం 220 అంటే దాదాపు 500 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న శాతవాహనుల తొలి రాజధాని ఇక్కడనే ఉండే. అప్పట్లో వాళ్ళు ఈ రాజధానికి పెట్టుకున్న పేరేందో నాకు తెలియదు. ప్రస్తుతానికి మనం వెలగటూరు అనుకుందాం. ఈ వెలగటూరు అనే నగరంలో ఒక కోట ఉండే. ఆ కోటలో ఎత్తైన కోట గురిసెలు కూడా ఉండే. అందులోంచి ఒక గురిసెలో కొందరు మునుల చేత అప్పట్లో రాజులు ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ కోట పక్కన ప్రవహిస్తూ గోదావరిలో కలిసి ఒక పెద్ద వాగు ఉంది. ఈ వాగు గోదావరిలో కలిసే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కొందరు మునులు స్నానం చేసి లింగాన్ని దర్శించుకుంటారంట. అందుకే ఈ ప్రాంతాన్ని మున్నేరని కూడా పిలుస్తారట. అయితే ఈ లింగాన్ని అంతఃపుర వాసులే కాకుండా సాధారణ ప్రజలు కూడా దర్శించుకునే అవకాశం ఉండే. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ఎవరైనా వెళ్ళేటప్పుడు తొవ్వంటి ఎవరైనా మందలిచ్చి ఇంకా మళ్ళా ఎక్కడికి పోతున్నావు అని వాళ్ళని అడిగితే కోటలోని లింగం కాడికి వెళ్తున్నా అనేటోళ్ళు. లక్ష్మీనారాయణని లచ్చినారి చేసినట్టు కోటలోని లింగం కాస్త కోటలింగం అయింది. అది ఇంకా మొదటి కోటిలింగం అయింది. అందుకే ఈ గుడిని కోటిలింగాల ఆలయం అని పిలుస్తారు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, గుడి ఉంది కానీ మరి కోటేది అంటారా? కోట కాలక్రమేణా శిథిలమైంది. శిథిలమైందా లేకపోతే ఎవరికైనా చిరాకు లేచిందా అది శివుడే ఎరుగు. కానీ కోట మాత్రం ఇప్పుడు లేదు. మరి కోట శిథిలమైతే గుడి ఎట్లా మిగిలింది అంటారా? దానికి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1, కోట గురుసులు ఎత్తులో ఉంటాయి కాబట్టి కోట కూలిపోయిన గురుసులు మాత్రం నిలబడే ఉన్నాయి. అందులో ఉన్న లింగం కూడా శిథిలంపై నిలిచే ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ కూలిన కోట కృంగి కృషించి ఒక ముద్దలా మారి అది ఇప్పుడు మనకు గుట్ట మీద శివలింగం వెలిసినట్టు కనిపిస్తుంది. 2, గురుసులతో సహా కూలిన కోటలోంచి లింగాన్ని బయటకు తీసి మళ్ళీ ప్రతిష్ఠించి ఉండొచ్చు. 3, పూర్వం ఇక్కడ మున్నేరులో మునులు స్నానం చేసేవారని చెప్పిన కదా, అయితే దర్శనానికి వచ్చిన మునులకు ఇక్కడ లింగం లేని లోటు కనిపించేసరికి వాళ్ళే మరో లింగాన్ని ప్రతిష్ఠించి ఉండొచ్చు. ఇవన్నీ నా ఊహాగానాలే, అసలు విషయం ఇంకేదన్నా ఉండొచ్చు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల నీటి మట్టం పెరిగింది కాబట్టి రోడ్డు మునిగిపోకుండా రోడ్డు హైట్ పెంచిర్రు. దానివల్ల 70% కంటే ఎక్కువ మెట్లు మట్టిలో మునిగిపోయినాయి. సో ఒకప్పటి గుట్ట కాస్త ఇప్పుడు గట్టయింది. ఇప్పుడు గుడిని దూరం నుంచి చూస్తే గుట్ట మీద ఉంది అన్నట్టు కాకుండా ఏదో గట్టు మీద ఉంది అన్నట్టు కనిపిస్తుంది. శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు నడుస్తున్నాయి ఇక్కడ. వచ్చిన భక్తులకు నీడు ఉండాలి కాబట్టి మీద తడకలేస్తున్నారు. ఫుల్ ఉడుకుతుంది ఇంట్లో ఎండకి. ఏసీ చాలు పెట్టినాం, కొద్దిసేపటికి కంట్రోల్ అవుతుంది వేడి. దర్శనం తర్వాత ఇంటికెళ్ళి సాయంత్రం మా మామయ్య ఇంట్లో జరిగే సంగీత్ ఫంక్షన్కి వెళ్ళడం. సంగీత్ ఫంక్షన్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. సో వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేయరు. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.